ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన నీచ స్థితికి దిగజారిందని విమర్శించారు మాజీ మంత్రి కన్నబాబు. పోలీసులు టీడీపీ అనుబంధ సభ్యులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి చర్చ జరిగే సమయంలో డైవర్ట్ చేయడానికి తిరుమల లడ్డు విషయాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. గీతం కబ్జాలో ఉన్న 55 ఎకరాల భూమిని రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, విధ్వంసం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి. సాక్షాత్తు చట్టసభల్లో ఉన్న శాసనసభ్యుల నాయకత్వం వహించి మేము దాడులు చేయడానికి వచ్చామని చెప్పే స్థాయికి శాంతి భద్రతల్ని తీసుకొచ్చారు. ఒక ఇంటి మీద అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి, ఒక కాపు నాయకుడు, ఆ ఇంటి మీద దాడి చేస్తారు, తగలబెడతారు. జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి, ఒక బీసీ నాయకుడు, ఆ ఇంటి మీద దాడి చేస్తారు, పెట్రోల్ బాంబులు వేస్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్ రాజ్యం పోయి జంగిల్ రాజ్యం వచ్చింది. జగన్ సంక్షేమాన్ని చూసి పేదవారి కళ్ళల్లో కాంతులు నింపాలనే ప్రయత్నంతో కోవిడ్ వచ్చినా, మరొక కష్టం వచ్చినా కూడా పథకాలు ఆపకుండా ముందుకు తీసుకెళ్తే ఒక సంక్షేమం ఎలా ఉంటుందనేది ఈ దేశంలోనే ఒక ఛాంపియన్ లాగా అమలు చేస్తే, ఆ రోజు జగన్ రాజ్యాన్ని, జగన్ పరిపాలనని తప్పుపట్టి ఈ రోజు మీరేం తీసుకొచ్చారా అంటే జంగిల్ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఒక ఆటవిక